నమస్తే అండి అందరికీ. ఏం చేస్తున్నారు అనుకుంటున్నా? కనిపిస్తున్నామని మా అత్తయ్య గారండి. మా మావయ్య గారు చనిపోయి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల నుంచి కూడా ఆవిడ స్వయంగా ఆవిడ చేతులతోనే వండి ప్రతి సంవత్సరం 100 మంది వరకు మేము ఫుడ్ అనేది డొనేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా చేసామండి. ఎంత బాధలైనా సరే 15 సంవత్సరాలు కూడా మా మావయ్య గారిని ఎవరు మర్చిపోలేకపోయారు. అందుకని చెప్పేసి ఈ రోజున మాత్రం కంపల్సరీగా మేము ప్రతి సంవత్సరం ఫుడ్ అనేది డొనేట్ చేయడం జరుగుతుందండి. మా చేతిలో మేము స్వయంగా తయారు చేసి ఫుడ్ ప్యాకింగ్ చేసి మేమే తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి పంచుతూ ఉంటామండి. రాజమండ్రి ఇలాంటివి అనేవి చాలా మంది ఇదే చేస్తారు. ప్రతి ఒక్కరు పుట్టినరోజులైనా ఎవరైనా చనిపోయిన రోజులైనా సరే కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా గోదావరి దగ్గరికి వెళ్తే అక్కడ చాలామంది ఉంటారు, అక్కడైతే ఇస్తాము. మేము కూడా అదే చేస్తాము ప్రతి సంవత్సరం కూడాను. ఈ ఇయర్ కూడా అలాగే ప్రతి సంవత్సరం అయితే పులిహోర చేస్తామండి. కానీ ఈ ఇయర్ అయితే ఇంకా వెజ్ బిర్యానీ చేయొచ్చు, దాంట్లో కర్రీ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. అందుకని వెజ్ బిర్యానీ చేశారు అత్తయ్య గారు. వీళ్ళైతే మా వారు కానీ మా మధ్య గారు కానీ ఎవరు ప్రతి సంవత్సరం ఈ రోజు వచ్చేటప్పుడు మాత్రం మర్చిపోరండి కంపల్సరీగా. అలాగే బాధపడుతూ ఉంటారు వాళ్ళు. మా అత్తయ్య గారు ఇక్కడ చూసుకోకలేదు, మా వదిన అసలు మర్చిపోదు. ఆయన మాత్రం ప్రతి ఒక్కరు కూడా మా మావయ్య గారు మెచ్చుకునేవారు తప్పించి ఎవరు పల్లెత్తి మాటనేవారు కూడా ఉంటారు. అంత మంచిగా అనమాట అండి ఆయన. దానికోసం అని చెప్పేసి కర్రీ ఏమో ప్రిపేర్ చేస్తాం కానీ ఆ వీడియో మిస్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి ఇంకా ఈ వీడియో పెట్టేశాను. ప్యాకింగ్ చేస్తున్న వీడియో అండి. మేమే ఫుడ్ ప్యాకింగ్ మా చేతులతో మేమే స్వయంగా చేసాము. మా మావయ్య గారిని చూద్దరు కానీ ఆగండి. అది కూడా మా మావయ్య గారికి ఇష్టమైన నేను వండి పైన పెట్టాము. మాకు ఇంట్లో 4 పిల్లలకి అలాంటి కింద పెట్టకుండా పైన ఏర్పాటు చేసాము. అంతాను ప్యాకింగ్ చేసి మేమే తీసుకెళ్ళి, కానీ మాకు ఎదురైన సంఘటన ఏంటంటే ఎవరు కూడా లైన్ పాటించమని ఎంతమంది చెప్పినా కూడా వాళ్ళు పాటించలేదు. అదొకటే మాకు నచ్చలేదు. అందరూ మీదకి వచ్చేసి చేశారు. కానీ ఆకలి బాధ ఎవరిదైనా ఒకటే కదా అని ఆలోచించాము మేము. అదొక్కటే బాధాకరం. లైన్గా అయితే ఎవరు రాలేదు, మీదకి వచ్చేసారని అదొకటి తెప్పించి మిగిలినంతే అంటే పిల్లలు తెప్పిద్దామని మా ఆలోచన. వాళ్ళకి తెలియాలి కదా ఈ రోజుల్లో ఎలా ఉండాలి, ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు అవన్నీ చెప్పడం కోసం చెప్పి మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ చేతుల మీద ఇప్పిద్దాం కదా అని చెప్పేసి ఎట్టకెలకు ఎలా అయినా సరే ఇచ్చేసాము. చాలామందికి ఇచ్చాము. అంటే 100 మంది వరకు 100 ప్యాకెట్లు తీసుకెళ్ళాం. 100 మందికి తీసుకెళ్ళి పంచాము. మేము ఒక్కరమే కాదండి, రాజమండ్రి మొత్తం చాలా వరకు ఇలానే చేస్తారు. రాజమండ్రిలో స్పెషల్ అయితే ఇదే నాకు తెలిసినంత వరకు. ఏంటంటే రోడ్డు మీద ఎవరు కూడా ఆకలితో అయితే నిలబడరు. వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు ఆహారం అందిద్ది. ఎవరో ఒకళ్ళు పంచుతూనే ఉంటారు.